విజయవాడలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. లోపలికి వెళ్దా అన్న, లోపలికి వెళ్ళి నుంచుందా, లోపలికి వెళ్ళి నుంచుందా, లోపలికి వెళ్దారా, లోపలికి వెళ్దారా. అన్న ప్రసాద్ అన్న తీసుకోండి. ఒక్క నిమిషం మేడం గారు బాబు నడవండి నడవనా నడవండి. మీరే అసలు పక్క కొద్దిగా పక్క సైడ్ బాబు. లైఫ్ ఫ్రేమ్ ఉంది, జాగ్రత్త. ఓకే ఇటు ఇటు వెనక ఇటు ఇటు అక్కడ దాకా మన అటు నుంచి ఓకే ఓకే అండి. క్యూ చెప్పండి. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ దుర్గమ్మను దర్శించుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, బాలకృష్ణతో పాటు సినీ నటి శ్రేయ, దర్శకుడు క్రిష్ అంతా కూడా అంటే గౌతమిపుత్ర శాతకర్ణి టీం అంతా కూడా దుర్గగుడి దర్శనానికి వచ్చారు. ఇక్కడ దుర్గగుడి దగ్గర ఏర్పాటు చేసిన భోగి మంటల్లో కూడా బాలకృష్ణతో పాటు సినిమా యూనిట్ అంతా కూడా పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితమే అమ్మవారి దర్శనం కోసం లోపలికి వెళ్లారు. ఇటు వేద పండితులు కూడా పూర్ణకుంభంతో బాలకృష్ణకు స్వాగతం పలికారు. ఇక్కడ దుర్గగుడికి వచ్చిన భక్తులందరిని ఉద్దేశించి కూడా బాలకృష్ణ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరితో కూడా నవ్వుతూ పలకరించారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన భోగి మంటల్లో కూడా బాలకృష్ణ పాల్గొన్నారు. భోగి మంటల్లో పాల్గొని సాంప్రదాయం ప్రకారం ఆయన విజువల్స్ లో కూడా చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. భోగి మంటల ముందు ఉంటున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. సాంప్రదాయం ఉట్టిపడేలా బాలకృష్ణ పట్టు పంచ కండువా ధరించి అచ్చమైన తెలుగు వాళ్ళలాగా
ఇవాళ సంక్రాంతి సంబరాలకు వచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. పక్కన హీరోయిన్ శ్రేయాని కూడా మనం గమనించవచ్చు. అట్లాగే వెనుక దర్శకుడు కృష్ణ కూడా చూడొచ్చు. మొత్తం ఆ దేవాలయానికి వచ్చిన భక్తులందరిని ఉద్దేశించి కూడా ప్రతి ఒక్కరికి కూడా బాలకృష్ణ నమస్కారాలు తెలియజేస్తూ దుర్గగుడి లోపలికి అమ్మవారి దర్శనం కోసం వెళ్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ ఇటు అభిమానులు కావచ్చు, ఇటు విజయవాడకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అటు దుర్గగుడి సిబ్బంది అందరూ కూడా ఎదురు వెళ్లి పూలదండ వేసి ఆయన ఘన స్వాగతం పలికి, వేద పండితులంతా కూడా స్వాగతం పలికి దేవాలయం లోపలికి తీసుకెళ్లిన దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి మరి కాసేపట్లోనే దర్శనం అయిన అనంతరం ఆయనకు వేద పండితులంతా కూడా ఆశీర్వాదం ఇస్తారు. అక్కడ దృశ్యాల్లో కూడా మనం స్పష్టంగా అర్థమవుతుంది. మెడలో దండ ధరించిన అనంతరం బాలకృష్ణ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చేస్తూ గుడి లోపలికి వెళ్తున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి ఆయన తన సొంత ఊరు నిమ్మకూరు గ్రామానికి వెళ్తారు. ఏదైతే తన తండ్రి ఎన్టీ రామారావు నిర్మించిన దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయంలో ఆయన ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు. అక్కడ దుర్గగుడి నుంచి అర్చకులు కూడా నిమ్మకూరు గ్రామానికి వెళ్లి అక్కడ ప్రత్యేకమైన పూజలు బాలకృష్ణకి చేయించనున్నారు. ఇక సినిమా యూనిట్ కూడా అక్కడ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత బాలకృష్ణ అమ్మమ్మ ఊరు కొమరవోలు కూడా వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం దేవాలయం లోపలికి వెళ్తున్న బాలకృష్ణ దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. దుర్గగుడి గర్భగుడిలోకి ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించి తీసుకెళ్తారు. రైట్ రైట్ థ్యాంక్ యూ అశోక్.